ప్రభు స్తోత్రాలు. మరి ఒక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మిమ్మల్ని కలుసుకుని దైవవాక్యము ధ్యానించేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ దినం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు. హీ కేరత్ ఫర్ యూ, ఉస్కో తుమ్హారా ధ్యాన్ హై. ఆయన మనకు చింతిస్తున్నాడట. కాబట్టి ఏం చేయాలి? మనము మన చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి. కీర్తన 37:5, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. సోదరి సోదరుడా, ఏ మార్గమైనా ఏ సమస్య అయినా ఆయనకు అప్పగించండి, ఆయన నమ్ముకొనండి, ఆయన కార్యం చేస్తాడు. లూకా 10వ అధ్యాయం 40వ వచనం, మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపోయిందును, నీకు చింత లేదా అంటుంది. నాకు సహాయం చేయమని ఆమెతో. మార్త విస్తారమైన పనులు పెట్టుకుని అవసరమైన దాన్ని వదిలిపెట్టి అనవసరమైన వాటి కొరకు ప్రాకులాడుతా ఉంది. నేటి ప్రపంచంలో అనేక మంది అలాగే ఉన్నారు. మొదటి కొంచెం 7:21, దాసుడై ఉండగా పిలువబడితేవా చింత పడద్దు కానీ స్వతంత్రమగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రమగుటకు మరి మంచిది. ఫిలిప్పి 4:6, దేని గూర్చి చింత పడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రియులారా, చింతించద్దు. మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. ఆయన మీద వేసి మనం ముందుకు సాగితే ఆయన ఎంతగానో కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రభువా, మా శ్రోతలు నీ మీద ఆనుకొని వారి చింత ఎంత మీ మీద వేసి బలపడేదానికి కృప దయచేయండి. వారు తలపెట్టిన కార్యాలు సఫలీకృతము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.